అసలు సినిమా అయితే ఊర మాసు. కళ్యాణ్ గారు ఆల్ టైమ్ బెస్ట్ మూవీ. బేబచ్చంగా ఉంది. కళ్యాణ్ గారు అమ్మాయిలు అందరూ కూడా కుర్చీలో కూర్చునే పరిస్థితి లేదు. ఇలాగే ఏ డైరెక్టర్ కూడా ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారిని చూపించలేదు. అసలు సినిమా అంటే ఇది అనేలాగా చూపించారు. హైప్ అన్నారు. హైప్ సరిపోలేదు. అలా సినిమాకి వేరే లెవెల్ ఉంది. ఊర మాస్ మూవీ. కళ్యాణ్ గారి అమ్మాయిలందరూ కూడా దసరా పండుగ ముందర వచ్చింది. తమన్ కానీ డైరెక్టర్ సుజిత్ కానీ ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఎలా ఉంటుందో, కళ్యాణ్ గారి అమ్మాయిలు ఎలా ఊహించుకుంటున్నారో అలా చూపించాడు. ఖచ్చితంగా అమ్మాయిలందరూ కూడా గుడిగడెత్తారు. తమన్కినే సుజిత్కి రుణపడి ఉంటాం. కళ్యాణ్ గారి అమ్మాయిలందరూ కూడా ఆల్ టైమ్ బెస్ట్ మూవీ అవుతుంది కళ్యాణ్ గారి లైఫ్లో. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. హిట్ ఆల్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయాలని. పవన్ కళ్యాణ్ గారు యాక్షన్, పవన్ కళ్యాణ్ యాక్షన్ చెప్పనీకి కూడా లేదు. సూపర్ ఉంది, బాగుంది. నీకేం నచ్చింది సినిమాలో? వషి డైలాగ్ అంటాడు. సూపర్ బాగుంది, సూపర్ ఉంది. బీజిఎం అయితే ఇంకా క్రేజీ ఉంది. పవన్ కళ్యాణ్ ఆల్ రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. సూపర్ మూవీ. క్లైమాక్స్ ఇంకా క్రేజీ ఉంటుంది. ఎంజాయ్ చేయడం కాదండి, పిచ్చ పీక్స్లో ఉంది. ఇంకా మాకు ఇంకా ఓజీ మేనియా పోలే మైండ్లోంచి. నాకు తెలిసి పోదు ఇప్పుడు అప్పుడే. అసలు విలన్స్ కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇరగదీసేశారు. నేను చెప్తున్నా కదా, ప్రతి యాక్టర్ది చిన్న పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు చూడాల్సిన మూవీ. అంత బాగా తీసిన మూవీ ఏదైనా ఉందంటే ఓజీ. మొత్తం సినిమా చూడొచ్చు. అసలు బాక్సులు బద్దలైపోయే మూవీ. ఇంకా చాలా సూపర్ చాలా good. It was not average also, but it's very good. I liked it. The sequence was very nice. It's not like a new routine kind of story. It was a new one, a new type. It was very good. And that too, bringing a Japanese touch in it, like for us anime lovers, it's very nice. I liked it thoroughly. Sujit Gari direction ela anpichindi? Bandi nijangane. I liked the way he directed. Okay, Taman Gari background music gari. It was Taman's background music is what I have been listening for past 3 months. All these songs, everything, I have been listening to them repeatedly. So very nice. Everything, I like them thoroughly. I am waiting for the second part. Okay, Tata. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓజీ బ్లాక్ బాస్టర్. నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను. లోపల కల్ట్ ఫ్యాన్స్, కళ్యాణ్ బాబు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ కట్అవుట్ చూస్తూ ఉంటే, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తూ ఉంటే, ఆ నరకడం చూస్తూ ఉంటే అసలు నువ్వు తోపు సామి, నువ్వు తురుము సామి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఉన్నారు. ఎప్పుడు చూడండి లుక్లో చూపెట్టారు. సుజిత్ గారు మీకు దండం పెడుతున్నాను. ఇలాంటి అవుట్పుట్ మేము చూస్తామని పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి లుక్ చూపెట్టారు మీరు. చాలా చాలా బాగుంది. సమ్మర్లో తాగాలి లెమన్ బీజంతో పోయేలా చేశాడు మన తమన్ అన్నట్టు. తమన్ అన్న బీజం కూడా పిచ్చిగా ఉందన్నమాట. ఒక్క ముక్కలో ఇంకో విషయం చెప్పాలి, 2 సింహాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఓమీ అండ్ ఓజీ క్యారెక్టర్స్ ఈ రెండింటికైతే యాడ్సప్ అసలు మామూలు కాదు. నేనంటే నన్ను తలబడ్డారు. చాలా ఎప్పుడన్నా అద్భుతాన్ని చూసారా? చూడకపోతే ఈ ఓజీలో ఉంటుంది, చూడండి వెళ్ళి. పవన్ కళ్యాణ్ అయితే ఎన్నిసార్లు చెప్పిన తక్కువే. పవన్ కళ్యాణ్ ఆ యాటిట్యూడ్, ఆ స్టైల్ మొత్తం చూస్తూ ఉంటే ఎవడైనా ఫ్యాన్ అవ్వాల్సిందే, ఫిదా అవ్వాల్సిందే. కళ్యాణ్ బాబు గారు ఇంత బాగుండి మీరు సినిమాలు దూరం పెట్టకండి. కళ్యాణ్ బాబు గారు అసలు మీరు సినిమాలు దూరం పెట్టినా మీకు సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం క్రేజ్ తగ్గదు. 2001 ఖుషి, 2013 అత్తారిందారి, 2025 ఓజీ అన్నట్టు రికార్డ్స్ ఉంటాయి. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఏ వుడ్ లేదు, అన్ని వుడ్లు ఈ రికార్డ్స్ లేచిపోతాయి ఈ సినిమాతోటి. డే 1 అనుకున్న విధంగా ఆ దేవుడు దాయ ఉంటే డే 1 200-300 కోట్లు రికార్డ్స్ లేచిపోతాయని నేను అనుకుంటున్నాను. చాలా చాలా బాగుంది మూవీ. అది అందరూ చూడండి. మధ్యలో వాజీ సిటీ అని సాహో ఇంటిస్తాడు. అసలు వేరే లెవెల్ గూస్ బంప్స్. అందరూ కేకలు, అరుపులు మామూలుగా లేదు. ఇది మొత్తానికి చాలా చాలా బాగుంది. డిఫరెంట్గా అందరూ వచ్చి చూడాలి. డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బీజీ అయినా మనందరి కోసం తీశాడు ఓజీ. మూవీలో నేనేం మాటలు లేవు. పవన్ కళ్యాణ్